హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మణిక పాటూరు. ఈరోజు దివాళీ కదా, సో దివాళీకి కొంచెం స్పెషల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో నాకు అనిపించింది దివాళీకి ఒక గెట్ రెడీ విత్ మీ ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఎలా మేకప్ వేసుకొని ఎలా రెడీ అవుతానో చూపిద్దాం అనుకుంటున్నాను. వితౌట్ గెటింగ్ లెట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది ఇది లిప్ ఆయిల్ అప్లై చేశాను అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఇప్పుడు. సో నాకు ఎప్పుడైనా ఓవర్ డ్రై అనిపించినప్పుడు జస్ట్ అప్లై, రెగ్యులర్గా లిప్ బామ్ వాడతాను, బట్ ఈ రోజు కొంచెం షైనీగా ఉంటుందని నేను అప్లై చేశాను. సో ఫస్ట్ వెళ్ళి నేను మొత్తం ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఐల్ బి బ్యాక్. సో ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. మై ఫేస్ ఇస్ లిటిల్ డాంప్, బట్ యా. కొత్త టోనర్ యాక్చువల్లీ అను వాళ్ళది ఇంకోటి ఉంది, అది తెప్పించుకున్నా. కానీ రీసెంట్గా నేను మా కజిన్ ఇంటికి వెళ్ళినప్పుడు అది అప్లై చేస్తే నాకు చాలా డ్రై అయిపోయింది. సో లక్కీగా ఏంటంటే నేను ఆ బాటిల్ ఓపెన్ చేయలేదు కాబట్టి మళ్ళీ రిటర్న్ చేసేసి ఇది తెప్పించుకున్నాను. అండ్ దిస్ ఇస్ అమేజింగ్ నా ఫేస్కి అయితే. ఐ జస్ట్ షో యూ టోనర్ ఫస్ట్. నైట్ టైం కాబట్టి నేను సీరమ్స్ ఎక్కువ ఏవి అప్లై చేయను. జస్ట్ ఇది ఇట్లా యూ హ్యావ్ టు ప్యాట్ ఇట్ ఆన్ యువర్ ఫేస్, ఆల్ ఓవర్ యువర్ ఫేస్. నేను కెమెరా చూడకపోతే ఏమనుకోవద్దు, నేను ఇక్కడ మిర్రర్లో చూసుకుంటున్నాను. నాకు ఈ టోనర్స్ చాలా నచ్చింది. దట్ విల్ గెట్ దట్ వెరీ షైన్ అన్నమాట. సో చీక్స్ అండ్ నోస్ సెకండ్ లేయర్ వేస్తున్నా అండ్ విల్ వెయిట్ ఫర్ అ మినిట్. దీన్ని డ్రై అవ్వనిద్దాము. సో ప్రతి మేకప్ ప్రోడక్ట్కి మనం ఒక 30 to 45 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి. సో ఒకదాని మీద ఒకటి వేసేస్తే ఏంటంటే కేకే అయిపోతుంది. సో ఫస్ట్ టోనర్ అప్లై చేశాను కాబట్టి ఒక 40 సెకండ్స్ బ్రేక్ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో యా 45 సెకండ్స్ అయిపోయింది. అండ్ కెన్ యూ సీ ద షైన్ ఆన్ మై చీక్, నా నోస్, ఫోర్ హెడ్ మీద సి కనిపిస్తున్నదా? యా, ఇక్కడ. రియల్. సో యా, సో టోనర్ అయిపోయాక విల్ గో విత్ ఫేస్ క్రీమ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఐ యూజ్ హైడ్రోజినో వాటర్ జెల్. సో హైడ్రో బూస్ట్ ఫేస్కి, ఫేస్ వాష్ కూడా న్యూట్రోజిన్ అనే. నా ప్రీవియస్ వీడియో, నా స్కిన్ కేర్ రొటీన్ చూసిన వాళ్ళకి తెలుసు అది. అదే చూస్తున్నా అనుకోవద్దు, కొంచెం మిర్రర్లో. సో ఇవాళ మాకు 3 degrees ఉంది. సెకండ్ లేయర్ ఇస్ సెడాఫిల్. ఆల్రెడీ చెప్పాను, నాకు చలి ఎక్కువ ఉంటే మై స్కిన్ బికమ్స్ వెరీ డ్రై, లైక్ ఫ్లేకీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ క్రీమ్. అంటే ఈ మాత్రం అప్లై చేస్తే కానీ నాకు ఉండదండి నార్మల్గా స్కిన్, లేదంటే అది అట్లా పీల్ ఆఫ్ అయిపోతుంది. సో యా, క్రీమ్ మంచిగా అప్లై చేసేసి సేమ్ 30 సెకండ్స్ బ్రేక్ ఇద్దాం. 30 సెకండ్స్ అయిపోయాక ఫస్ట్ అందరూ ఫౌండేషన్ వేసుకోమంటారు, బట్ ఐ పర్సనలీ ప్రిఫర్, నాకు కన్సీలర్ వేస్తే సెట్ అవుతుంది. అండ్ ద ప్రోడక్ట్ ఐమ్ యూజింగ్ హియర్ ఇస్ నిక్స్ ప్రొఫెషనల్ మేకప్ ప్రో ఫిక్స్ స్టిక్ ఇన్ ద షేడ్ న్యాచురల్ అనుకుంటా, బికాజ్ ఐ పర్సనలీ ప్రిఫర్ వెరీ న్యాచురల్ కన్సీలర్. ఇట్స్ 06 అండ్ న్యాచురల్. సో ఏదైనా నంబర్ అయితే 06 న్యాచురల్. సో ఇది నాకు కన్సీలర్ ఎక్కువ వేస్తే, అంటే చెప్పా కదా, ఐఎమ్ నాట్ అ ప్రో ఇన్ అప్లయింగ్ మేకప్. సో ఇప్పుడే ఇక్కడ ఒక పింపుల్ వచ్చింది. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఏదన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడే వస్తాయి నాకు. సో అంతే, వెరీ లిటిల్ అమౌంట్, నవ్వుకోద్దు ఇప్పుడు చూసి, ట్రోల్స్ కూడా చేయొద్దు. సో యా, ఇట్స్ బ్యూటీ స్పంజ్. ఇట్స్ వెట్ బ్యూటీ స్పంజ్, అంటే నాట్ వాటర్ లేదు చూడండి, ఐ హావ్ డ్రైన్డ్ ఇట్ ఆఫ్. మొత్తం
వాటర్ డ్రైన్ అవుట్ చేసా, ఇట్స్ డ్యామ్. సో ఫస్ట్ ఐ కన్సీల్ దిస్ పార్ట్. సో సి మనం ఎప్పుడు డ్రాగ్ చేయకూడదు, లైక్ ఇట్లా అనకూడదు. యూ హ్యావ్ టు పుష్ ద ప్రోడక్ట్ ఇన్. కన్సీలర్ కంటి కింద అప్లై చేసేటప్పుడు ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది నోటి దగ్గర. చూసి వెరీ గుడ్ కన్సీల్డ్. నాకైతే లెఫ్ట్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది ఇక్కడ లైటింగ్కి కన్సీలర్. అంతే, ఎందుకంటే ఎక్కువ వాడితే ఏంటంటే మరీ ఆడ్గా కనిపించేస్తుంది నాకు. నేను ప్రో కాదు కాబట్టి మేకప్లో ఎక్కువ వేసుకొని ప్రోడక్ట్ ఎప్పుడు. చూసి ఐ కింద బ్లెండ్ చేసుకునేటప్పుడు యూజ్ దిస్ టిప్ ఆఫ్ ది స్పంజ్. మనకి చాలా సీమ్లెస్గా అలా గ్లైడ్ అయిపోతుంది ఫేస్ మీద. యప్, వీఆర్ డన్ విత్ కన్సీలర్. యాక్చువల్లీ ఇలా ఏమైనా సింపుల్ రొటీన్ ఏమైనా ఉందనుకోండి, నాకు బయటకు వెళ్ళాల్సి వస్తే జస్ట్ ఇటు కన్సీలర్ వేసుకొని వెళ్ళిపోతాను, నో ఫౌండేషన్ ఆల్సో. సో యా, యాక్చువల్లీ మర్చిపోయా, ప్రైమర్ కూడా వేసుకుంటా కొన్నిసార్లు, బట్ ఈ రోజు వేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నాకు ఈ హైడ్రేషన్ క్రీమ్ అది సరిపోతుంది. సో ప్రస్తుతానికి యూస్ స్మాష్ బాక్స్ వాడుతున్నా ప్రైమర్. ప్రస్తుతానికి ఐ థాట్ నాట్ టు యూజ్, అందుకే వాడలేదు, బట్ చెప్తున్నా వాట్ ఐ యూజ్ అని. నెక్స్ట్ విల్ గో విత్ ఫౌండేషన్ మ్యాక్. ఐ థింక్ NC40 ఇది. ఐమ్ యూజింగ్ NC40 మ్యాక్. వెరీ సింపుల్ డాట్. అంటే సి దెర్ ఆర్ మెనీ వేస్ టు అప్లై యువర్ ఫౌండేషన్. వాట్ ఐ పర్సనలీ ప్రిఫర్ ఈజ్, ఐ కిందంతా నేను కన్సీలర్ వేసుకున్నా కాబట్టి ఐ గో విత్ ద డాటెడ్ వన్. సో ఇప్పుడు నైట్ కాబట్టి నేను హెవీ మేకప్ ప్రిఫర్ చేయట్లేదు. సో హెవీ మేకప్ ఇస్ లైక్ ఇది ప్రోడక్ట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి, లైక్ సెకండ్ థర్డ్ టైంకి అట్లా. సి అగైన్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ బ్యూటీ స్పంజ్తో బ్లెండ్ చేసుకోవడం. నాకెందుకో దీనికంటే కూడా ఫస్ట్ ఫింగర్తో బ్లెండ్ చేసి దెన్ ఐ యూజ్ దిస్ బ్యూటీ స్పంజ్. సో యా, ఇది బ్లెండ్ చేసే ముందు మ్యాక్ ప్రెప్ ప్లస్ ప్రైమర్ ఉంది, ఇది వాడతా. ఒక 2 స్ప్రేస్ కొడతా అంతే, జస్ట్ 2 స్ప్రేస్. అండ్ ఐ యూజ్ మై హ్యాండ్ టు blend the product. నెక్ మ్యాండేటరీ, ఎందుకంటే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా కనిపిస్తుంది కాబట్టి. హెయిర్ లైన్ లోకి చేయాలి, లేకపోతే ఆడ్గా కనిపిస్తుంది. సి దిస్ ఇస్ డన్ పర్ఫెక్ట్గా. అసలు ఇట్లా స్మూత్ బటర్ లాగా బ్లెండ్ అయిపోయింది. ఎందుకంటే బేస్ బాగా వాడితే మనకి ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను అందుకే ప్రైమర్ వాడలేదు. అండ్ నా ఇప్పుడు బ్యూటీ స్పంజ్ తీసుకొని బాటమ్ ఆఫ్ ది స్పంజ్తో ఐ జస్ట్ పుష్ ద ప్రోడక్ట్ ఇన్. సో ఎక్కడన్నా ఎక్సెస్ ప్రోడక్ట్ ఉంటే వచ్చేస్తుంది, అంటే కేకీగా అవ్వకుండా. అండ్ స్టోనర్ అసలు ఇట్లా షైన్ అవుతున్నాయి, ఇంకా ఏమి వేయకుండా. హైలైటర్. సో యా, ఫౌండేషన్ అయిపోయింది, కన్సీలర్ అయిపోయింది. నెక్స్ట్ ఇది నిక్స్ ది కన్సీలర్ సీరమ్ అని ఉంది, బట్ ఇట్ ఈస్ అ వెరీ డార్క్ బ్రౌన్ షేడ్, డీప్ గోల్డెన్ షేడ్ నంబర్. ఇదేంటంటే నాకు కాంటోర్ బ్రాన్స్ అంత బాగా రావు, బట్ ఒక హ్యాక్ చూశాను, ఫ్రమ్ యువర్ ఇయర్ టు ఇట్లా స్కల్ప్టెడ్ లుక్ వస్తుందట. అంటే ఐ ఆమ్ అ చబ్బీ గర్ల్, సో నా ఫేస్ నాకు చాలా
చబ్బీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ డూ. సో సి ఇలా ఇలా ఫ్రమ్ ద డౌన్ ఇక్కడ, అండ్ మనకు పుష్కలంగా డబల్ చిన్ ఉంది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి సేమ్ విత్ ద బ్యూటీ స్పంజ్ ఐ జస్ట్ బ్లెండ్ ద ప్రోడక్ట్ ఇన్. సో సి ఇట్లా చూసినప్పుడు ఇప్పుడు సన్నగా అవుతుంది అనమాట. ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్, మేకప్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. మనం ఎట్లా బ్లెండ్ చేస్తే అట్లా. ఇక్కడ మనం కానీ పఫీగా చేస్తే మన ఫేస్ ఇట్లా లడ్డుగా కనిపిస్తుంది. ఐ గేవ్ దిస్ కట్ కాబట్టి ఇక్కడ కనిపిస్తుందా లైట్గా, యా దట్ హ్యాస్ టు బ్లెండ్ ప్రాపర్లీ మన స్కిన్లోకి. అండ్ దిస్ ఇస్ డబుల్ చిన్కి ఇక్కడ అప్లై చేస్తాను. సో వెన్ యూ సీ ఫ్రమ్ ఫార్ అవే ఇట్లా స్లిమ్ లుక్ వస్తుంది ఫేస్. ఎవ్రీ చబ్బీ గర్ల్ ట్రై దిస్. నేనైతే చబ్బీ నాకు తెలుసు. యప్ అయిపోయింది. నెక్స్ట్ విల్ గో విత్ ద బ్లష్. ఇది వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది బెడ్ ఆఫ్ రోజెస్. ఇది చాలా చాలా బాగుంటుంది. సో ఐ హ్యావ్ 3 brushes హియర్. ఇది ఫౌండేషన్ బ్రష్, అండ్ ఇది బ్రాన్జింగ్ బ్రష్, అండ్ దిస్ ఇస్ ఆల్ ఇన్ వన్ బ్రష్. ఫౌండేషన్కి వాడచ్చు, బ్లష్కి వాడచ్చు. సో బ్లష్కి ఏంటంటే నాకు ఈ బ్రాన్జింగ్దే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో విల్ గో విత్ ద బ్లష్. ఇంత టైం పడుతుంది అనుకోవద్దు, ప్రోడక్ట్స్ తక్కువే. అసలు ఫస్ట్లో నాకు మేకప్ వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటో అప్లై చేసేసుకుంటున్నా. ఎక్కువైందా? ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు బ్లష్. ఇప్పుడు ఐఎమ్ నాట్ దట్ బ్లష్ లవింగ్ గర్ల్. అంటే ఇలాంటి మేకప్స్కి, మామూలు రెగ్యులర్ మేకప్కి ఓకే, కానీ కొంచెం నాకు సీక్రెట్. సో బ్లష్లో కూడా మనకి చాలా వేస్ ఉంటాయి. లైక్ డబ్ల్యూ, లిఫ్టెడ్, యాపిల్స్ మీద ఇట్లా. నాకు ఇట్లా ఇష్టం. నెక్స్ట్ 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 మై ఫేవరెట్ ఎల్ఫ్ వాళ్ళది హాలో గ్లో హైలైటర్. దిస్ ఇస్ అమేజింగ్. ఆల్రెడీ ఆ టోనర్ వాళ్ళు చాలా షైన్ అవుతుంది, బట్ ఐ లవ్ దిస్ ఎక్స్ట్రా షైన్. నాకేంటంటే ఇదే గుర్తు. ఒక హ్యాక్ చూశాను, ఒక తెలిసిన మేకప్ ఆర్టిస్ట్ చెప్పారు, అందరూ హైలైటర్ నోస్ మొత్తానికి వేస్తారు, అట్లా వేయకూడదట. హియర్ అండ్ వెరీ లిటిల్ అండ్ ఆన్ ద చిన్. ఇప్పుడు దీన్ని సేమ్ బ్యూటీ స్పంజ్తో వెరీ నైస్. అంటే మీకు చూపిస్తున్నాను నేను ఇంత బాగా బ్లెండ్ అవుతున్నాను, మామూలుగా అవ్వదు. ఎప్పుడు ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది మేకప్లో. ఈరోజు ఐఎమ్ ఆల్రెడీ లవింగ్ ఇట్. సో యా, ఇప్పుడు ఇక్కడతో డన్. సో నా నేను ఏంటంటే కాంపాక్ట్ ఏది అప్లై చేయను. సో ఐ లీవ్ ఇట్ లైక్ దిస్. సెట్టింగ్ స్ప్రే, ఒక సేమ్ 30 seconds వదిలేద్దాం, లెట్ ఇట్ డ్రై. సో యా, మేకప్ అయిపోయింది. నౌ విల్ గో విత్ ఐస్ అండ్ లిప్స్, ఐబ్రోస్ కూడా. నాకు ఐబ్రోస్ యాక్చువల్లీ మొన్నే చేయించుకున్న షేప్లో ఉన్నాయి, బట్ మేకప్ వల్లే ఇది ఎప్పుడైనా డార్క్ అనిపిస్తే ఈ ఫ్రంట్స్లో కొంచెం అప్లై చేస్తాను నేను. ఇప్పటికైతే ఇట్స్ పర్ఫెక్ట్, కానీ అదొక సాటిస్ఫాక్షన్ కదా, అలా వచ్చిరా అన్నట్టు టేస్ట్. నేనేం ఎక్కువ వేయట్లేదు, జస్ట్
That's it. So yeah, we are done with brow fixing. Okay, yeah. Next we'll go with ఐ మేకప్. నేను ఇవాళ పర్పుల్ శారీ అనుకుంటున్నాను. అండ్ ఎనీ శారీ ఐ విల్ గో విత్ ద న్యూడ్స్ ఆర్ బ్రౌన్స్. ఇప్పుడు ఈ బ్రౌన్ వాడుతున్నాను. ఇది రెవల్యూషన్ వాళ్ళది. అండ్ ఐ విల్ గో విత్ దిస్ బ్రౌన్ అండ్ ఈ షిమ్మర్ పోదాం. ఈ రెండు మిక్స్ చేసేద్దాం. ఐ షాడో బ్రష్ వెరీ సింపుల్. నాకు ఈ కట్ క్రీస్ మెథడ్స్ అవన్నీ రావు. సో ఐల్ గో విత్ జస్ట్ అ బేసిక్ లుక్. ఇట్లా ఒక స్మాల్ ఐలైన్ అంతే. సో నాకు ఐ మేకప్ మట్టుకు ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్, బట్ కోరిక ఉంది ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఎక్కడన్నా కోర్స్ చేయాలి. మేకప్ కోర్స్ వరకు ఐ లెర్న్ బేసిక్, అట్లీస్ట్ సెల్ఫ్ మేకప్ కోర్స్కి వెళ్తాను నేను. యప్, ఐమ్ డన్. ఐ థింక్ కనిపిస్తుందా మీకు? సో విల్ గో విత్ ది షిమ్మర్. ఇప్పుడు నైట్ కాబట్టి మార్నింగ్ అయితే అయ్యాను నేను. మీకు చెప్పినట్టు గోల్డ్ షిమ్మర్, ప్రెటీ గోల్డ్ షిమ్మర్. సో మీకు కనిపిస్తుందా? వెరీ వెరీ లిటిల్ గోల్డ్ షిమ్మర్ ఇన్ ద మిడిల్ అండ్ టు ద కార్నర్. So that is it. Done with the eye makeup also. ఇప్పుడు లైనర్ పెట్టే ముందు ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. ఫాల్స్ ల్యాషెస్ పెట్టుకోవాలి అండ్ ఫాల్స్ ల్యాషెస్ వేసి మస్కారా వేసుకుంటా. బట్ ఇవాళ ఫాల్స్ ల్యాషెస్ వేసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇది వితౌట్, సో శారీకి పెట్టుకుందాం. ఓకే, మీకోసం పెట్టుకొని చూపిస్తా. ఇది సెపరేట్గా వేరే ట్యూటోరియల్ చేస్తా ఎట్లా అప్లై చేసుకోవాలని. ఇప్పుడు జస్ట్ ఐ అప్లై ఇట్ అండ్ ఐ షో యూ. ఐల్ బీ బ్యాక్. సో యా, ఇలా ఉంటాయి నావేంటంటే 3/4 లెంగ్త్. సో ఫుల్ ఉండవు. ఐ థింక్ యూ కెన్ సీ ఇట్ లైక్ దిస్. నో యూ క్యాన్. ఇక్కడ కనిపిస్తుంది చూసారా? సో జస్ట్ హాఫ్ వే పెట్టుకుంటా నేను. అండ్ ఇప్పుడు ఐలైనర్ అండ్ మస్కరా పెట్టేద్దాము. సో ఐలైనర్ యాంగిల్ రావట్లేదు, బట్ ఐ ట్రై మై బెస్ట్ మీకు కనిపించేలాగా. ఆర్ ఐ యూజ్ దిస్ ఎల్ఈడి మిర్రర్ మీకు కనిపించేలాగా. మీకు కనిపిస్తుందా? ఓకే, ఐ విల్ డూ మై ఐ మేకప్ అండ్ ఐ కమ్ లైట్. సో యా, నా లైనర్ అయిపోయింది. లిక్విడ్ ఐలైనర్ వేసేసుకున్నాను. వెరీ స్మాల్ వింగ్ ఇచ్చాను. దట్ ఈస్ ఇట్. నా ఫేవరెట్ పార్ట్, లిప్స్. సో ఐ హ్యావ్ మెనీ షేడ్స్, బట్ ఈరోజు ఐ విల్ గో విత్ బ్రౌన్. ఈ మధ్య న్యూడ్స్ అండ్ బ్రౌన్స్ ఆర్ మై ఫేవరెట్. చిన్న దిస్ ఇస్ NYX ఎవర్ షేడ్. నాకు ఓవర్ లైనింగ్ నచ్చదు. సో లైక్ దిస్. ఇది చాలా లైట్ షేడ్ ఉంటుంది. డైరెక్ట్గా తెలుస్తుంది కానీ వీడియోలో తెలియట్లే. అండ్ దిస్ బ్రౌన్, ఇది లిప్ లైనరే, బట్ నాకు ఈ షేడ్ ఈ మధ్య మ్యాచ్ అయింది అనిపిస్తుంది. సో ఐ ఫిల్ ఇట్ ఆఫ్. నేను చేసిన పని ఏంటంటే ఇది
సో ఈ మేకప్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ చేంజింగ్ టైం, బొట్టు పెట్టే టైం. సో యా 1 మినిట్ ఐ బి బ్యాక్. సో యా ఇవి కమ్మలు అండ్ ఇది బొట్టు. నాకెందుకో ఇది మ్యాచ్ అయింది అనిపిస్తుంది. ఐ హ్యావ్ దిస్ ఆల్సో గ్రే స్టోన్, సిల్వర్ స్టోన్. ఇప్పుడు పెట్టుకుంది బ్లాక్ అండ్ స్టోన్ ఇలా. సో ఏది బాగుందో నాకు తెలియదు. సో శారీ మార్చుకొని వచ్చి చూపిస్తాను. ఇదే ఆ శారీ. సో ఫుల్ కూడా చూపిస్తాను. ఇంకా హెయిర్ కూడా సెట్ చేసుకోలేదు. ఫస్ట్ ఎగ్జైట్మెంట్ మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే మైక్ పెట్టేస్తే ఎక్కడ లుక్ రూయిన్ అవుతుందని చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నా. నవ్ యూ టెల్ మీ మ్యాచ్ అయ్యాయి లేదా? నైస్ కదా. సో వెయిట్, హెయిర్ కూడా సెట్ చేసుకొని ఫుల్ ఒకసారి చూపిస్తాను. ఐల్ బి బ్యాక్. సో ఇది లుక్. నేను ఇక్కడే రెడీ అయ్యాను. సో ఇక్కడే చూపిస్తున్నాను. అండ్ బ్యాక్ స్ట్రైట్ చేసుకోలేదు హెయిర్. అండ్ దిస్ ఇస్ ద శారీ. నచ్చిందా మీకు? మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో సో ఫార్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.